ఏ వ్యక్తి అయితే ఏడుస్తూ ఎతుకుతున్నారో ఆ వ్యక్తిని ఆయన దాటిపోవడం, ఆ వ్యక్తిని ఆయన విడిచిపెట్టాడు. అనేక సందర్భాల్లో రాత్రిపూట మన పక్కన ఎవరు లేకపోయినా అలాగూ వెల్లెలుకలు పడుకొని తిరిగే ఫ్యాన్ను చూస్తూ, ఏం నా జీవితం ఇలాగ అయిపోయా, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మా పిల్లలు ఇలాగా, నేను ఇలాగా, ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయింది ఏంటి, అందరూ బాగున్నారే, మాకే ఇలాగైందా, వాళ్ళు మందినికి వస్తారు, మేము వెళుతున్నాము, కానీ మా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటి, మనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు రాలుతాయి, అలాగే రాలి దిండం నడిపేస్తాయి, ఏడవటానికి కూడా శక్తి లేకుండా ఏడ్చి ఎప్పుడో తెల్లవారిందేమని అనుకుంటే అప్పుడు చూపిస్తుంది టైము తెల్లవారిందని. ఇంక ఇలాగే ఏడుస్తామని లేస్తాము. అప్పుడు క్యాలెండర్లో వాక్యం చూసుకుందాం, బైబిల్లో వాక్యం చదవాలంటే లేట్ అవుతుందని. అప్పుడు క్యాలెండర్లో వాక్యం, అమ్మా నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన ఆలకించు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటాం. ఇట్స్ ఎ గ్రేట్ సెల్వేషన్. 18వ కీర్తన దావీదు కీర్తన అని మనకు పరిచయం, అంటే దావీదు రాసిందే అని మనకు తెలుసు. కనుక ఆయన దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాల్ని వర్ణించడానికి లేదా వివరించడానికి పూనుకుంటూ ఒక్కటికి రాశాడు, ఆయన గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినాడు. ఎందుకు ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది? ఆయన గొప్పవాడు కనుక ఆయన ఏది ఇచ్చినా గొప్పదే. ఆయన గొప్పవాడు కనుక ఆయన చెల్లించిన క్రయము గొప్పదే, ఆయన ప్రాణము గొప్పదే, ఆయన ఆశీర్వాదము గొప్పదే, అన్నీ ఆయనకు సంబంధించినవన్నీ గొప్పవే. ఈజ్ గ్రేట్ అండ్ ఆల్ దట్ బిలాంగ్ టు హిమ్ ఈజ్ గ్రేట్. ఆయన గొప్పవాడు, ఆయనకు సంబంధించినవన్నీ గొప్పదే. దాంట్లో ఒకటి రక్షణ. పాపలమై ఉన్నప్పుడు బైబిల్లో రాయబడిన అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నప్పుడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది, అరికాలు మొదలుకొని నన్నెత్తు దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి వెదకి రక్షించడానికి పాపము లేని మానవుడుగా, పరిశుద్ధ పుణ్య మానవుడుగా ఈ భూమి మీద జన్మించి జీవించి మనందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది యెషయా 53లో, అతడు మన రోగములను భరించెను. రోగములను భరించెను. మన రోగాలు, ఒక రోగము, ఒక వీధి రోగం, ఒక ఊరిది, ఒక దేశంది, మనుషులందరి రోగాలు ఆయన భరించు. ఇది చదివినప్పుడు మీకు ఎలాగ అనిపించిందో కానీ నాకు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. చూడండి, మన ఇంట్లో ఎవరైనా ఒక రోగి ఉన్నాడు అనుకోండి, అంటే వృద్ధులే మంచం పట్టినారా అని అనుకోండి, వాళ్ళు డైపర్స్ వాడుతున్నామా అని అనుకోండి, వాళ్ళు 1-2 కూడా అక్కడే చేస్తారా అనుకోండి, వాళ్ళని చూసుకోవాలంటే కొద్దిగా కష్టమే అవుతుంది అని అనుకోండి, ఒకవేళ వాళ్ళు కాలం చేసినారా అని అనుకోండి, అవన్నీ వాళ్ళు వాడినవన్నీ మళ్ళీ మీరు వాడతారా? ఏం చేస్తారు? బయట తీసుకెళ్ళి పడేసి సాధారణంగా కాల్ చేస్తారు. హాస్పిటల్లో కూడా రోగులు చాలామంది మనం చూస్తాం, వాళ్ళు ఏదో కనీసం ఇంజెక్షన్ వేసినప్పుడు దూది వాడినా కూడా అది వేరే వాళ్ళకి వాడకుండా ఆ దూది పడేస్తారు. ఇంకా వాతావరణం అంటేనే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే రోగం మళ్ళీ వేరే వారికి సంక్రమిస్తుందేమో అని. మన ఇంట్లో ఉన్న మన రక్తం పంచుకొని మనతో చూసే రోగం విషయం ఇంత జాగ్రత్తగా ఉంటే, ఏ ఆకాశమందున్న దేవుడు మన రోగాలు 1, 2, 3, 4, 5 ఏకవచనం కాదు అక్కడ, రోగము కాదు, రోగములను భరించెను. ఆయన అందరి రోగాలు భరించినంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ఊహించుకోవాలి? ఒక రోగం ఒకరు భరించలేము. సాధారణంగా పిల్లలకి జలుబు చేసి ఇట్లా ఏదన్నా అయితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు కదా. ఎంత తల్లడిల్లిపోతారంటే, ఆ పిల్లోడికి వచ్చింది అదేదో మాకు వస్తే బాగుండు కదా, వాడు భరించలేకపోతున్నాడు, చూడలేకపోతున్నారండి. మీ 9 నెలలు మోసి కన్న పిల్లలు చిన్న జ్వరంతో అట్లా బాధపడితే మీరు చూడలేక అదేదో మాకు వస్తే బాగుండు కదా అని అనుకున్నారు కదా. మరి పాపం ఎరగని యేసు, పాపము చేయని యేసు, పాపము తెలియని యేసు, అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా ఏకరీతిగా ఉన్న యేసు,
నాలో పాపం ఉన్నదని ఎవడు మీలో స్థాపించగలని సవాలు విసిరిన యేసు సిలువలో మన పాపాలు మోసుకొని, బైబిల్ సెలవిస్తుంది, ఆయన మన కొరకు పాపముగా చేయబడను. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, సిలువలో వేలాడదీయబడి మన పాపములన్నీ భరించి అతడు చూడనుల్లని వాడిగా, వికారుడిగా, స్వరూపము లేనివాడిగా చేయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి, పాపలము పడి చెడి పాతాళం వైపు పరుగులు తీస్తూ అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా నిత్య నరకాగ్నికిలోనైనా మానవులమైన మనల్ని ప్రేమించి, పాపులను ప్రేమించి, భక్తిహీనులను ప్రేమించి, శత్రువులను ప్రేమించి, దుర్మార్గులను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసునాథుడిచ్చిన రక్షణ ఏ నోరు వివరించగలదు? అందుకే కొత్త నిబంధన ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథంలో భక్తులు పరలోక రాజ్యంలో అన్నాడు, పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములు. ఆ రక్షణ గొప్పది. అది భూమి మీద మాత్రమే కాదు, పరమందుండే రక్షణ. అందుకే రక్షణ గురించి బైబిల్లో యెషయా అంటాడు, నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. అది తొలగిపోయేది కాదు, జారిపోయేది కాదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే తుమ్మితే ఊడిపోయే ముక్క లాంటిది కాదు. నిత్యత్వము కొరకై అనుగ్రహించబడిన ఆ నిత్య రక్షణ కొరకై మన జీవితాంతము యేసుప్రభు వారిని ఆరాధించిన, బైబిల్లో రాయబడింది కదా, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిన రుణమే. ప్రభువు గొప్పవాడు. మొదటిది ఆయన గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. రెండవది కీర్తనలు 68:11. గొప్ప సైన్యముగా ఉన్నారు, దానిని ప్రకటించు స్త్రీలు అని రాసినారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాసినారంటే దే దట్ ప్రొక్లైమ్ ఇట్, ద కంపెనీ అంటే సమూహము. గొప్ప సమూహములోనికి ప్రభువు మనల్ని చేర్చినాడు, తీసుకొని వచ్చినాడు. ఏంటా గొప్ప సమూహం అంటే? యేసు ప్రభు సంఘం. అది ఇక్కడ రాశారు చూడండి, లూకా 22:12. గొప్ప మేడగది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘము గొప్ప సంఘము, గొప్ప మేడగది. ఇది 2 తిమోతి 2:20. గొప్ప ఇల్లు, ఇదే దేవుని యొక్క సంఘము. కనుక దీన్ని గొప్ప సమూహం ఉండేవాళ్ళ స్థలమని, గొప్ప ఇల్లని ఇలా పరిగణించబడుతూ వచ్చింది, గొప్ప మేడగదని. ఎందుకంటే ఆయన గొప్పవాడు అక్కడ నివాసం చేసినాడు కనుక అది గొప్పది. మామూలు పల్లెటూరులో వాడుతుంటారు కదా, ఎవరన్నా ఇల్లు చూపించేది గొప్పవాళ్ళు ఇల్లు అండి, పొలాలు చూపించేది గొప్పవాడు పొలాలండి అని. ఏమంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ఇల్లు అనగా దేవుని సంఘములోనికి ఆయన మనల్ని చేర్చినాడు, తోడుకొని వచ్చినాడు. ఈ ఇల్లు గొప్ప ఇల్లు. ప్రభు మనల్ని రక్షించిన తర్వాత అలాగే కొరప్రాణంతో విడిచిపెట్టకుండా తన సొంత వాహనం మీద పూటకోళ్ళ వాని ఇంట్లోనికి తోడుకొని వచ్చిన లూకా సువార్తలో ఉంది. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రక్షణ పొందుతున్న వారిని అనుదినమైన సంఘములో చేర్చుచూ వచ్చును. మనల్ని ఆయన రక్షించి అనాథులుగా రోడ్డు పక్కన వదిలేక తన ఇంటిలోనికి తీసుకుని వచ్చిన. వేరే వాళ్ళ ఇంట్లో కాదు, హాస్టల్కి కాదు, గెస్ట్ హౌస్కి కాదు, లాడ్జ్కి కాదు, అలాగ పంపిలేదు ఆయన మనల్ని. ఆయన ఇంట్లోకి తీసుకుని వచ్చినాడంట. అందుకే తన ఇల్లు, గొప్ప ఇల్లు అనే పదాలు ఇక్కడ వాడబడుతూ వచ్చినాయి. అంటే సంఘములో మనం ఆయనతో కలిసి ఆరాధించినట్లుగా, ఆయనను అనుభవించినట్లుగా, సహవాసంలో ఉండినట్లుగా ఆ గొప్ప ఇంటిలోనికి తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఆ గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, ఘనమైన పాత్రలు ఉన్నాయి. ఇంకా ఇంటిని గురించి, ఆ పాత్రల గురించి రకరకాల సంగతులు వాక్యంలో ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు ఇంట్లోకి తీసుకుని వచ్చిన ఆయన మనల్ని ఇంట్లోనే ఆయనే పూజిస్తున్నాడంట. అందుకే పూటకోళ్ళవాని ఇంట్లోకి తీసుకుని వచ్చి అక్కడ పరిచయ ధర్మం జరిగించే స్టువార్డ్, గృహ నిర్వాహకునికి ఆయన కొంత సహాయం చేసి
నేను వచ్చేదాకా చూసుకో, మరలా ఏమైనా ఖర్చు అయితే వచ్చిన తర్వాత నేను ఇస్తా అని అప్పగించిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన బాధ్యత వహిస్తున్నాడు. ఆయన వాక్యము, ప్రార్థన, సహవాసము, సంఘము, బోధ ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహించి మనం ఆత్మీయంగా వృద్ధి పొందటానికి, సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లటానికి. పేతురు రాసిన 2వ పత్రికలో వాడబడుతూ వచ్చింది కదా, దేవుని యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును వర్ధిల్లుచు. అది మామూలు VBSలో థీమ్గా ఉంటుంది, గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు గొప్పవాడు, మనల్ని గొప్ప ఇంటిలోనికి తీసుకొని వచ్చిన. ఈ ఇల్లు ఎలాగుంటుందంటే, మనం కొన్నిసార్లు ఇక్కడే ఉన్నాం అనుకోండి, గొప్ప వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు అనుకోండి, ఆ ఇంట్లో కాలు పెట్టాలంటే మనకి భయం వేస్తుంది, సిగ్గు కూడా వేస్తుంది. ఎందుకంటే మన కాళ్ళు మనమే చిన్నబోతాం ఆ ఇల్లుని చూస్తే. కింద మార్బుల్ ఫ్లోరింగ్ అంతా ఉంటే, మన చెప్పులేమో బురదలో తిరిగేసి వచ్చినవి ఉంటాయి, రబ్బర్ చెప్పులు ఉంటాయి, దానికి పిన్ను కుట్టింటాము, లేకపోతే దానికి బట్ట కట్టింటాము. ఇలాంటివన్నీ తీసుకెళ్ళి ఇక్కడెక్కడ ఉండాలో మేము బయట కూర్చుంటాంలేండి అంటాం. లేదు, లోపలికి రండి, లోపల కూర్చోండి అని. లోపలికి ఇంకా వెళ్తూ ఉంటే పెద్ద సోఫా ఒకటి చూపించినాడు, ఇక్కడ కూర్చోండి అంటే మనకు సిగ్గేస్తుంది. ఏదో గోనపట్ట మీద, చాప మీద అయితే కూర్చోవచ్చు, కానీ ఇంత పెద్ద దాంట్లో కూర్చోమంటారేంటి? అలాగే భోజన బల్ల దగ్గరికి అలాగా అంచెలంచెలకు తీసుకుని వస్తుంటే మనకు మనమే మైమరిచిపోయి, ఏంటి మనం రాంగ్ కాని స్థలంలోకి వచ్చినాము, మనం ఉండే స్థలం ఏంటి, ఏదో ఊరికి వెలపట్ట గుడిసెలోన ఆడ ఈడ ఉండాల్సింది పోయి ఇదేం పెద్దవాళ్ళ ఇల్లు, అసలు మనమే మైలుబడిపోతామేమో ఇంట్లోకి వస్తే అన్నట్లుగా. లోకంలో గొప్ప వ్యక్తి ఇల్లే అలాగా మనకు అనుభూతిని కలిగిస్తే, ఈ ప్రభువు గొప్పవాడు, ఆత్మ సంబంధమైన ఇల్లు, సదాకాలం ఉండే ఇల్లు, పరిశుద్ధతే ఆయన ఇంటికి ఎన్నటిన్నటికీ అనుకూలం. అలాంటి ఇంటిలోనికి ఆయన మనం తోడుకొని వచ్చినాడు. కనుక సంఘము సహవాసం ఇచ్చిన దాన్ని బట్టి, ఆయన మనకు చేసిన ఈ గొప్ప మేళను బట్టి ఆరాధించడం కొరకే మనం చేరి వచ్చిన. 3వది చూస్తామా? కీర్తనలు 126 3వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు. కనుక ప్రభువు గొప్పవాడు కనుక ఆయన కార్యములన్నీ గొప్పవి. గొప్ప దానికి సంబంధించిన మాటలు బైబిల్ ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాసినారు? వాళ్ళని గెస్ చేస్తారా? బైబిల్లో ఉన్న గ్రేట్ అని ఆయనకి సంబంధించిన సంగతులు ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఒకవేళ ఏదో పుస్తకం 66లో ఒక్కొక్కటి చెప్పిన ఇప్పటికి అయిపోయింది. సరే, నేను చెప్తున్నా, అప్పుడు మీకు అవగాహన ఆలోచన వస్తుంది. డాక్టర్ లూకా రాసినాడు ఎక్కువ. గొప్ప 2వ అధ్యాయము, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. చదవండిమ్మా. ఓకే, 1వ అధ్యాయం నుండి చూడండి, 40వ వచనం. 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఈ లూకా సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ ఎక్కువ బాగా తెలిసింది ఏంటంటే, దయ్యం పట్టిన వాడు గెరాసేనీల దేశంలో దయ్యం పట్టిన వాని దగ్గరికి యేసుప్రభువు వారు వెళ్ళిన తర్వాత, వాని దయాన్ని బాగా చేసిన తర్వాత వాడికి ఒక మంచి కోరిక కలిగింది. ప్రభు, ఇప్పటిదాకా సమాధులతో ఉన్నాను కదా, ఇంకా బాగా అయింది, నీతో పాటు వస్తున్నాడు. ప్రభు అన్నాడు, వద్దులే, మీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఫుల్గా తిని తండ్రికి నిద్రపో అని చెప్పలే. యేసు ప్రభువు నీ యందు కనికరపడి చేసిన, మీరేం చెప్పట్లేదంటే చూడండి, 8:39 గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 8 verse 39. లూకాస్ అమ్మా చాలు. ఎట్టి గొప్ప కార్యము ఏకవచనమా బహువచనమా?
బహువచనం. ప్రభు ఎప్పుడు బహువచనాలు చేస్తున్నాడు. మనమైతే ఒకటే జీవితంలోనూ వాళ్ళు చేసిన మేలు మర్చిపోలేమండి. మేలు మర్చిపోలేమంటాం కానీ మేలులు అనలేము. ఎందుకంటే మనిషి చేసేది ఒకటో రెండో మూడో, అంతకంటే ఎక్కువ చేయలేడు. కానీ దేవుడు అలా కాదు, మల్టిపుల్ గ్రేట్ వర్క్స్, ఎన్ నంబర్ ఆఫ్ గ్రేట్ వర్క్స్. మనం లెక్కించలేనన్ని, జాబితా చేయలేనన్ని, వివరించలేనన్ని గొప్ప కార్యాలైన మన జీవితంలో చేసేవాడనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎన్నేం చెప్పాలి ఆయన చేసిన గొప్ప కార్యాలు? ఏమి లేవండి అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది, ఏం చేసినాడని. అసలు భూమి మీద బతకడమే ఒక గొప్ప కార్యం. ఇదే గాలి పీల్చి ఇదే నీళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు లేరా? ఇదే ఊర్లో మనకంటే చిన్న వయసులో లోకం విడిచిపెట్టిన వాళ్ళు లేరా? చిన్న అపాయాలు కలిగి లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? అనారోగ్యాల పాలైన వాళ్ళు ఎంతమంది లేరు? ఇబ్బందులు అయిపోయాయి ఎంతమంది లేరు? ఇలాగ మాట్లాడుతూ పోతే ఆయన కార్యాలు మన కళ్ళకు కనబడకుండా జరిగేవి ఎక్కువ ఉంటాయి, మన హృదయానికి ఎరగకుండా కనపడేవి ఎక్కువ ఉంటాయి, మనము అంతో ఇంతో గ్రహించగలిగేవి చాలా తక్కువ. అందుకే యెహోవా మన పక్షమున గొప్ప కార్యములు చేసిన ప్రభు గొప్పవాడు. 3 కారణాలు చూసినాము. మొదటిది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవది గ్రేట్ చర్చ్, గొప్ప ఇల్లు లేదా సంఘము. మూడవది గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యములు. నాలుగవది కీర్తనలు 94:19 అనుకుంటా. చాలు. గొప్ప ఆదరణ, ప్రవిచ్చే ఆదరణ గొప్పది. మనుషులు సాధారణంగా మనం బాధపడుతుంటే ఇంకా బాధపడేటట్లు ఎక్కువ చేస్తారు. పొడి మీద కారం చల్లేవాళ్ళే ఎక్కువ ఉంటారు, గాయం స్వస్థపరిచేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ ప్రభు అలా కాదు. ఆయన గాయాలు కట్టేవాడంట, ఆయన బాగు చేసేవాడంట. ఎవరి దగ్గరికి వచ్చినా ఆయన బాగు చేసేవాడు, ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా ఆయన బాగు చేసి పంపించేవాడు. నా అంతరంగమందు విచారము, ఏకవచనం ఉందా బహువచనం ఉందా? బహువచనం ఉంది. అంటే కీర్తనకారుడికి కూడా ఏమున్నాయంట? విచారములు ఉన్నాయంట. ఆయనకి ఉంటే మన సంగతి ఏంటి? ఆయనకి ఉన్నాయి కనుక మనం కూడా విచారిస్తే కూర్చోలని కాదు అర్థము. ఆయనకి విచారము అంటే సమస్య చెప్తున్నాడు, అదే సమయంలో పరిష్కారం కూడా చెప్తున్నాడు. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం వన్ సైడ్ అండ్ ది సొల్యూషన్ ఆన్ ద అదర్ సైడ్. సమస్య ఏంటి? విచారములు. పరిష్కారం ఏంటి? ఆయన గొప్ప ఆదరణ. కనుక ఆదరించేవాడు ఆయన. ఆయన పేరే ఆదరణకర్త. ఆదరిస్తూనే ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా ఆదరించవచ్చు, ప్రార్థన చేసినప్పుడు ఆదరణ, ఇలాగా ప్రజలుగా మనం చేరి వచ్చినప్పుడు ఆదరణ, సమస్త విధములైన గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అని బైబిల్లో రాశారు. కనుక ఆయన అన్ని రకాలైన ఆదరణ ఆయన అనుగ్రహించేవాడు. ఆయన నిరాదరణకు గురి చేసేవాడు కాదు. ఈ అంతరంగం విచారములు అనేవి అంతరంగంలో కలిగినాయి, లోపట ఎవరికి చెప్పుకోలేవు. బయట జలుబు చేస్తే ఒకళ్ళు ఏదన్నా మెడిసిన్ తీసుకో అని చెప్తారు, మందు తీసుకో అని చెప్తారు, జ్వరం వస్తే ఏదో తీసుకో అని. లోపల విచారం ఉన్న దానికి ఏం మందు ఉంటుంది? అందుకే పల్లెటూరులో ఒక సామెత ఉంది కదా, మనోవిచారానికి మందు లేదు. ఏ డాక్టర్ ఇవ్వలేదు, ఒకే ఒక డాక్టర్ ఇవ్వగలడు. ఇది ఆయుర్వేదమా, అల్లోపతి, హోమియోపతి, అకోపంచర, ఏది ఇది? పరలోకపు వైద్యుడు ఆయన పేరు. ఆయన పాపుల మిత్రుడని బైబిల్లో ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. కనుక నా అంతరంగమందు విచారములు, మనోవిచారము కలగగా ఆయన గొప్ప ఆదరణ. అనేక సందర్భాల్లో రాత్రిపూట మన పక్కన ఎవరు లేకపోయినా అలాగూ వెల్లెలుకలు పడుకొని తిరిగే ఫ్యాన్ను చూస్తూ, ఏం నా జీవితం ఇలాగ అయిపోయా, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మా పిల్లలు ఇలాగా, నేను ఇలాగా, ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయింది ఏంటి, అందరూ బాగున్నారే, మాకే ఇలాగైందా, వాళ్ళు మందినికి వస్తారు, మేము వెళుతున్నాము, కానీ మా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటి? మనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు రాలుతాయి, అలాగే రాలి దిండం తడిపేస్తాయి. ఏడవటానికి కూడా శక్తి లేకుండా ఏడ్చి
ఎప్పుడో తెల్లవారిందేమో అని అనుకుంటే అప్పుడు చూపిస్తుంది టైము తెల్లవారిందని. ఇంక ఇలాగే ఏడుస్తామని లేస్తాము. అప్పుడు క్యాలెండర్లో వాక్యం చూసుకుందాం, బైబిల్లో వాక్యం చదవాలంటే లేట్ అవుతుందని. అప్పుడు క్యాలెండర్లో వాక్యం, అమ్మా నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన ఆలకించు. లేని ధైర్యం వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది, కన్నీళ్ళు తుడుచుకుంటాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, తిరిగి యాత్ర కొనసాగిస్తాం. అలాగే యాత్ర కొనసాగించినారు కనుకనే ఇక్కడ కొంతమంది ఉన్నారు, లేకపోతే ఉండేవాళ్ళు కాదేమో. ఆ కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. ఆయన పునరుత్థానం అయిన తర్వాత ఎవరు కనిపించినారు? వ్యాపారం చేసుకునేవాళ్ళు కాదు, సువార్త ప్రకటించేవాళ్ళు కాదు, చేపలు పట్టేవాళ్ళు కాదు, ఇంకేంటి బంగారం అమ్ముకునేవాళ్ళు కాదు, రియల్ ఎస్టేట్లో వాళ్ళు కాదు, చదువుకునే విద్యార్థులు కాదు. ఆయన పునరుత్థానం తిరిగి లేచిన వెంటనే ఆయనకు కనిపించిన వ్యక్తి ఎవరంటే ఏడ్చే స్త్రీ. ఇది సాధ్యమేనా? ఇలాగ జరుగుతుందా? మనం లేచిన వెంటనే మనకు రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు, రకరకాలు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏడ్చే మనిషిని చూశాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మనం కూడా ప్రార్థనప్పుడు పాట పాడుతున్న హాగర్ను చూచిన కన్నులు ఆయన కళ్ళు చూస్తూనే ఉంటాయి. యెహోవా యందు యథార్థ హృదయాలను భయపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఏడ్చే కళ్ళు చూస్తాయి. ఆయన దగ్గరకు వస్తున్నాడు. ఎంతోమంది అక్కడ ఉండొచ్చు. ఆయన పిలాతు వాళ్ళ ఇంటికి మామూలుగా మనలాంటి వాళ్ళు అలాగ పొరపాటున ఏదైనా జరిగిందనుకో, సమాధులంటే లేచినామనుకో, ఎవరింటికి పోతాం? మొదట పిలాతు ఇంటికి పోతాం. ఏంటరా నన్ను అప్పగిస్తావా, ఇప్పుడు రా నీ సంగతి చూస్తాం. ఏ రోజు నువ్వు నన్ను కూడా మీ ఇద్దరు కలిసి ఆడుకుంటారా, రండి ఇప్పుడు చూస్తామని. యేసుకు వాళ్ళకు కనిపించలేదు. సింహాసనం మీద ఉన్న పిలాతు కనిపించలేదు, హేరోదు కనిపించలేదు. సమాధి చుట్టూ ఏడుస్తూ తిరుగుతున్న స్త్రీ కనిపించింది. అది యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న ప్రత్యేకత. అది యేసు అలాంటి వాళ్ళని చూస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే ఏడుస్తూ ఎతుకుతున్నారో ఆ వ్యక్తిని ఆయన దాటిపోవడం, ఆ వ్యక్తిని ఆయన విడిచిపెట్టాడు. బైబిల్లో రాయబడింది, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. ఆ పునరుత్థాన మాట ఆమె జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆ తర్వాత మనకు తెలుసు కదా, ఆమె దేవుని యొక్క లేదా యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తిని ప్రకటించే సాధనముగా వాడబడింది. తర్వాత కింద వచనాల్లో చేస్తే ఆమె ఏడిపోయింది. ఇప్పుడు ఏడవట్లేదు. శిష్యుల దగ్గర వాళ్ళందరి దగ్గరికి పోయి ఏం చెప్తుంది? ఏడవాలి కదా, మరి ఏడ్చినట్లు లేదు. ఇప్పుడు ఆమెను గురించి రాయబడిన మాట ఏంటి? ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. ఏమక్క ఎలాగొచ్చింది? నేను ప్రభువుని చూసి తిని, నేను ప్రభువుని చూసి తిని, నేను ప్రభువుని చూసి తిని ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్ముతారాడా? ఏదో చెప్తున్నాడు, ప్రభుని ఏమి చాలా ఇష్టపడింది, ప్రేమించింది, ఆయన చనిపోయినాడు కనుక మెంటల్గా ఏమన్నా అట్లా ట్రామాలోకి వెళ్ళిందేమో అని ప్రజలు అనుకోవటానికి అవకాశం ఉందేమో. నేను ప్రభువుని చూసి తిని, ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. ప్రభువుని చూస్తే ఏమవుతాయి? నా కన్నీళ్ళు తుడవబడతాయి. ప్రభువుని చూస్తే ఏమవుతుంది? నా బాధ తీసివేయబడుతుంది. ప్రభువుని చూస్తే ఏమవుతుంది? నా విచారం తీసివేయబడుతుంది. ప్రభువుని చూస్తే ఏమైపోతాయి? నా దుఃఖం ఆనందం అవుతుంది. ప్రభువుని చూస్తే ఏమవుతుంది? 61 అధ్యాయం 20లో చెప్పబడింది, యువర్ డేస్ ఆఫ్ సారో షల్ బి ఎండెడ్. నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. నా ప్రభువు నా విచారాలకు సమాప్తం. మన ప్రభువు గొప్పవాడు. ఇప్పటిదాకా 4 విషయాలు చూసినాం. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ, గ్రేట్ గ్లోరీ. మన ప్రభువు గొప్పవాడు. 5 కారణాలు చెప్పినాం. మొదటిది ఏంటి? గొప్ప రక్షణ ఇచ్చినాడు. రెండవది గొప్ప సమూహం, గొప్ప ఇల్లు, గొప్ప సంఘంలోనే చేర్చినాడు. మూడవది గొప్ప కార్యములు జరిగించినాడు. నాలుగవది గొప్ప ఆదరణ ఇచ్చినాడు. ఐదవది ఆఖరిది గొప్ప మహిమ. ఇంకా దుఃఖ దినముల సమాప్తమైన తర్వాత ఇంకేం ప్రభువా? నా మహిమ నీకు ఇస్తున్నా. ఆయన మహిమారాజ్యంలో ఉండటానికి ఓ దినాన్ని వెళ్తాం.
అక్కడ సదాకాలం ఉంటాం. అక్కడ చీకటి లేదు, దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు, అంగలార్పు లేదు, కన్నీరు లేదు, గాయాలు లేవు, పేదరికం లేదు, దరిద్రత లేదు, రోగము లేదు, కృంగుదల లేదు, అవమానము లేదు. ఉదయం లేస్తేనే అనే పదం లేదు అక్కడ. ఎందుకంటే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, పొలాలకు పోల్చిన పని లేదు, భర్త పోటు, భార్య పోటు, పిల్లల పోటు, ఇరుగు పొరుగు వారి యొక్క కష్టాలు, వేదన ఇవన్నీ లేవు. చివరికి అక్కడ మరణం లేదు. నో డెత్. ఆ మహిమా రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఈ మట్టి పురుగును మహిమలో ప్రవేశపెట్టడానికి మహిమలో ఉన్న యేసు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి సిలువలో మన కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆ ప్రభు ఎదుట మనం గొప్పతనం అంటే ఇది. గొప్పతనం అంటే కదరు చొక్కలు వేసుకొని, బ్రాస్లెట్లు వేసుకొని కార్లో తిరిగి అది కాదు గొప్పతనం అంటే. దేవుడు మానవుడయ్యాడు, పరిశుద్ధుడు పాపముగా చేయబడటానికి ఇష్టపడ్డాడు. నీతిమంతుడు దుర్నీతిమంతుల మధ్యలోనికి వచ్చినాడు. పరలోకం భూమి మీదకి దిగి వచ్చింది. అసమానుడు సామాన్యుడిగా మార్చబడ్డాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు కన్య జేరడి గర్భంలో నుండి భూమి మీదకి రావటానికి సంకల్పించిన. అది గొప్పతనం. అది మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎన్ని జీవితాలు ఇలాగూ ఆరాధించినా ఆయన రుణంలో విషమంతా కూడా తీర్చుకోలేము. అందుకే ఆ సింహాసనం మీద సాగిలపడి, నీలాంటి గొప్ప దేవుడు నాలాంటి మంటి పురుగును దృష్టించి మహిమలోనికి తీసుకుని వచ్చినావు. పావనుడా, నీ కార్యాల కొరకై ఎంత సంస్తుతించిన, ఎంత ఆరాధించినా నేను రుణస్థుడరు కదా అని మన ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీనం చేస్తాం.